మంచి స్నేహం బలపడడానికి, మంచి ప్రేమికుల జంట కలుసుకోవడానికి మరియు బంధువుల ప్రీతిని మరింత ప్రీతికరంగా మరింత బంధాన్ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి వారధిలాగా పనిచేసేది ఒక టీ గ్లాసే అండి. ఏమైనా టీకి సాటి టీనే. ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి కూడా చాలా లాభాలున్నాయండి. మెదడు చురుగ్గా పనిచేయడంలో, శరీరము యాక్టివ్‌గా ఉండడానికి ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రజల మీద, అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళ మీద కూడా ఎంతో ప్రభావితం ఉంటుంది. ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి, స్టూడెంట్స్‌కి, ఇంట్లో గృహిణులకి ఎంతో ఉపయోగపడేది ఈ టీనే అండి. ఒక చిన్నటి గ్లాస్ టీతో మనకెన్నో రకాల ఉపయోగాలున్నాయి. ఇంత లాభాలు చేసే ఈ టీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషను మనందరి కోసమండి. మామూలుగా ఈ టీ అనేది మన మన అలవాటు కాదండి. మన భారతీయుల సాంప్రదాయంలో అలవాటు లేదు. ఆంగ్లేయులు మనకి అలవరిచిన అలవాట్లో ఇదొకటండి. తేయాకు పంటని భారతదేశంలో పండించి, తేయాకు నీటిలో మరిగించి వచ్చిన ద్రావణంలో పాలు, పంచదార కలిపి తయారు చేసేదే టీ అండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న టీ దినోత్సవం అనేది తెరుచుకుంటాము. నిజంగా టీ అనేది మనసును ఉత్తేజపరచడంలో అద్భుతమైన పానీయం అండి. మనకి తాజ్ హోటలు, ఉడుపి హోటలు, 5 స్టార్ హోటల్లో రుచికరమైన, ఖరీదైన టీ అనేది ఎట్లా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ విధానంలో నేను వీడియో రూపంలో చూపించాను. చూడండి. థ్యాంక్ యూ మనండాల్.